శివుడు రావణాసురుడికి వరమిచ్చాడనే విషయం మీకు తెలుసా? పూర్వం రావణాసురుడు శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రావణాసురుడు తనకి ఆత్మలింగం కావాలని కోరగా శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక నిబంధన పెడతాడు. ఆ ఆత్మలింగం రావణాసురుడి దగ్గరుంటే లోకం అల్లకల్లోలమైపోతాయని దేవతలు కాపాడమంటూ విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా అప్పుడు వినాయకుడు చిన్నపిల్లవాడి రూపంలో రావణుడు వెళ్తున్న దారిలో ఎదురుపడతాడు. అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధంతో శివుడికి అడ్డుగా పెడతాడు. సాయంత్రం అవుతుందని అనుకున్న రావణుడు సంధ్యావందనం చేయాలని అనుకుంటాడు. కానీ తన రెండు చేతుల్లో ఆత్మలింగం ఉండటంతో అప్పుడే పిల్లవాడి రూపంలో వచ్చిన వినాయకుడిని చూసిన రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకోమని తను సంధ్యావందనం చేసి వస్తానని చెప్తాడు. వినాయకుడు ఒప్పుకొని తన 3 సార్లు పిలుస్తానని, అప్పటికి మీరు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తా అని చెప్తాడు. వినాయకుడు పెట్టిన నిబంధనల్ని ఒప్పుకున్న రావణుడు ఆత్మలింగాన్ని ఇచ్చి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. రావణుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు 3 సార్లు రావణుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు. రావణుడు ఆపడానికి వచ్చినప్పటికీ పిల్లవాడి రూపంలో ఉన్న వినాయకుడు ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు. దానికి కోపగించిన రావణుడు బాల వినాయకుడిపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని ఉత్తరం వైపు నుండి లాగుతాడు. అది వెళ్ళి దూరంగా పడుతుంది. అక్కడ సచేశ్వరలింగం ఉద్భవిస్తుంది. పెట్టె మూత పడిన చోట గూఢేశ్వరలింగం, లింగంపై వస్త్రం కప్పిన చోట మురుడేశ్వరలింగం, పెట్టెపై తాళ్ళు పడిన చోట దారేశ్వరలింగంగా ఉద్భవిస్తుంది. ఆ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగమైన మహాబలేశ్వరలింగం గోకర్ణలో వెలుస్తుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.